సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఎస్ఎల్బీసీ టన్నెల్ ఘటన జరిగి 50 రోజులు పూర్తయినా ఇప్పటివరకు మృతదేహాలను బయటకు తీసుకురాలేదన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. ఎస్ఎల్బీసీ టన్నెల్ను కాంగ్రెస్ సర్కార్ పూర్తి చేస్తోందనే నమ్మకం లేదంటున్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డితో మా ప్రతినిధి అశోక్ ఫేస్ టు ఫేస్. ఎస్ఎల్బీసీని మూసైపోతున్నారంటూ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఈ మధ్యనే తెలంగాణ ప్రభుత్వం అమెరికా నుంచి ప్రత్యేకంగా బేరింగ్ తీసుకొచ్చామని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. చెన్నై పోర్టులో ఉందని చెప్పేసి కూడా మనకు వార్తలు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. జగదీష్ రెడ్డి అసలు ఈ వ్యాఖ్యలు చేయడానికి కారణం ఏందో ఒకసారి మాట్లాడదాం. మీరేమో ఎస్ఎల్బీసీ సొరంగాన్ని మూసైపోతున్నారు అంటున్నారు. మనకు చాలా స్పష్టంగా కనపడుతుంది అశోక్, ఈ ప్రభుత్వం యొక్క చేతగాంతనం, వీళ్ళ ఉత్త కోతలే తప్ప ఏమీ లేదనే విషయం స్పష్టంగా కనబడుతుంది. 2 నెలలు దాటుతుంది, కనీసం శవాల్ని తీసే పరిస్థితి లేదు వీళ్ళు బయటికి. అసలు దాని మీద చర్చ కూడా లేదు, క్లోజ్ చేసిండ్రు. నాకు వస్తున్న సమాచారం మేరకు దాన్ని ముగిసిన ఘట్టమే ఇక ఎస్ఎల్బీసీ అనేది. ప్రజల్ని మోసం చేయడం కొరకు తాత్కాలికంగా ఒకేసారి మూసేసినాము అని చెప్పితే ప్రజల్లో ఎటువంటి తిరుగుబాటు వస్తుందో, ఎటువంటి ఎమోషన్స్ వస్తాయో అన్న ఒక భయంతో మేము పక్క నుంచి వెళ్ళి ఇంకొక వెంట పెడతాము, పైనుంచి ఒకటి పెడతాము, మాన్యువల్గా చేయడానికి కావాల్సిన పర్మిషన్లు తెస్తాము అని చెప్పి కోతలు వస్తున్నారు. చాలా స్పష్టంగా నిర్ణయం తీసుకున్నారు. ఇక మనం ఏం చెయ్యలేము, శవాలనే తీయలేని విధవలు ఎట్లా తీస్తారు, దీన్ని ఎక్కడ అనుమతులు తెస్తారు? మీరు రండలు కాకపోతే, చేతగాని వాళ్ళు కాకపోతే, సోయలేని వాళ్ళు కాకపోతే ఎందుకు శవాల్ని బయటికి తీసుకురాలేకపోయారు ఇప్పటివరకు? పాపం ఆ పిల్లలు ఇతర రాష్ట్రాల్లో అయి ఉండడం, ఇక్కడ వాళ్ళ కుటుంబాలతో ఇక్కడ ఎటువంటి కూడా చర్చ లేకపోవడం, మీడియాను మేనేజ్ చేసుకొని మోసం చేస్తూ ప్రజల్ని ఎంతకాలం పబ్బం గడుపుతారు? ఇవాళ నేను స్పష్టంగా చెప్తున్నా, మాట్లాడమనండి, దమ్ముంటే ఎన్ని రోజుల్లో శవాలను తీస్తారో చెప్పండి. మీరు ఎస్ఎల్బీసీని కొనసాగిస్తారా, మూసేస్తారా అనేది మీ శవాలు తీసేదాన్ని బట్టే తెలుస్తుంది. 50 రోజులైనా ఎస్ఎల్బీసీలో ఇరుక్కుపోయినటువంటి శవాల్ని బయటికి తీయలేనటువంటి ప్రభుత్వం ఖచ్చితంగా ఎస్ఎల్బీసీని మూసైపోతుందని చెప్పేసి కూడా జగదీష్ రెడ్డి అంటున్నారు. శ్రీనివాసరావు, పాషం అశోక్ రెడ్డి, సాక్షి టీవీ, నల్గొండ.